ఉమ్మడి విశాఖ జిల్లా భీముని పట్టణంలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఎర్రమట్టి దిబ్బలు 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్యమైనది. ఇవి దేశంలో 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి విశాఖ భీమిలిలో, రెండవది తమిళనాడులోని పేరి వద్ద. అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై యథేచ్ఛగా దాడి జరుగుతోంది. ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలను తవ్వేసి వందల ఎకరాలను చదును చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మొదలైన పనులు ఇప్పటికీ నిరాటంకంగా సాగటం గమనార్హం. గత ఏడాది VMRDA అధికారులు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో లేఅవుట్లకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే తవ్వేశారు. అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని, వైసీపీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయినా ఇప్పటికీ తవ్వకాలను వైసీపీ నేతలు కొనసాగటంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. భీమిలి మండలం నేరేళ్ల వలస పంచాయతీ సర్వే నంబర్ 118లోని 1067 ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉండేవి. అందులో తూర్పు నౌకాదళం ఏర్పాటు చేసిన INS కళింగకు 558 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత భీములి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి 373.95 ఎకరాలు ఇచ్చారు. మిగిలిన భూమిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వ సంపదగా ప్రకటించింది. దానిని పరిరక్షించాలని ఆదేశించింది. కాగా ఎర్రమట్టి దిబ్బలు గుర్తించబడిన జాతీయ సంపద, దానిని నాశనం చెయ్యొద్దు అని ప్రముఖ పర్యావరణవేత్త బోలిశెట్టి సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా అధికారులను కోరారు. అలాగే విశ్రాంత IAS అధికారి EAS శర్మ ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్ ను ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఈమెయిల్ ద్వారా కోరారు.